మీరు ఈ మూలం సంత ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? మీ మోటో ఏంటి? మాకు ఒకసారి వివరించి చెప్పండి. ఇది మూలం సంస్థ అనేది గ్రామ భారతి కొంచెం పెద్దగా చెప్పండి. మూలం సంస్థ అనేది గ్రామ భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్లో గత సంవత్సరాలుగా నడుస్తుంది. ఇదేంటంటే మనకి రైతులని వినియోగదారుల్ని కనెక్ట్ చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే రైతులు ఇంకా ఎక్కువ పంటలు పండించుకోవడానికి కానీ లేదంటే మార్కెట్ లేదనేది ఒక అపోహ అనేది ఉంది. సో పండించే రైతులు మార్కెట్ చేసుకునే టైం కూడా ఉంటుంది. సో ప్లాట్ఫామ్ కోసం ఎక్కువ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో ఆ ఉద్దేశంతో రైతులకి బెనిఫిట్ జరగాలని ఉద్దేశంతో పెట్టాము. డైరెక్ట్గా ఫార్మర్ టు కన్జ్యూమర్ డైరెక్ట్ అదే కాన్సెప్ట్. దీనివల్ల మాకు మేము కన్జ్యూమర్స్కి కొంచెం రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే డైరెక్ట్ కాబట్టి దళారులు ఎవరు లేరు కాబట్టి దళారులు ఎక్కడ లేరు కాబట్టి రేటు విషయంలో మంచి బెనిఫిట్ ఉంది డైరెక్ట్. ప్లస్ నాణ్యమైన ప్రోడక్ట్ వస్తుంది. రెండు బెనిఫిట్లు. ఒకటి ఏంటంటే నాణ్యమైన ప్రోడక్ట్ ఉంటుంది, ఎక్కడ కూడా ఇది అనేది ఉండదు. సో ఎందుకంటే అడల్ట్రేషన్ ఉండదు. డైరెక్ట్గా నెక్స్ట్ కస్టమర్ కాడ నుంచి వస్తుంది కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి రేటు పరంగా ఈ రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ పెడుతున్నారు. మొత్తం మేడం సేంద్రియ ప్రోడక్ట్ నుంచి ప్రకృతి వ్యవసాయంలో పండించిన ప్రోడక్ట్, చేతి వృత్తులు ఇట్లాంటివి మేడం. ఈ ప్రోడక్ట్ వేరే కెమికల్ ఎకో ఫ్రెండ్లీ అన్ని ఎకో ఫ్రెండ్లీనే మీ దగ్గర ఉంటాయి. కోల్డ్ ప్రెస్ మీన్స్ ఎద్దుగానగ నూనెలు, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, ప్లస్ కూరగాయలు, ప్లస్ పల్సెస్, పప్పులు, కూరగాయలు, బియ్యం, ఎవ్రీథింగ్ అనమాట. మళ్ళీ దేశీ విత్తనాలు కూడా అన్ని రకాల కవర్ అవుతాయి. తేనెతో సహా గిరిజనుల తేనె కూడా ఉంది. ప్రతి ఐటమ్ మ్యాక్సిమం కవర్ అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా జనాలకి అవగాహన పెరిగిన కొందుకు రైతులకు కూడా మంచి నమ్మకం మార్కెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనాలు పండిస్తారండి, ముందు వస్తారు. మాధవి గారు మీరు చెప్పండి. ఆహారం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం అంటే ఆరోగ్యం మీదే ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. ఇవాళ రేపు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ భారతి వారు మూల సంత అనే పేరుతో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో తార్నాకాలో బాగా చేస్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మనకు ప్రోడక్ట్ వస్తుంది. రైతులే అమ్ముకుంటారు. అసలు ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్కి మాత్రం మేము కొద్దిగా సహకరిస్తాం. ఏంటంటే వాళ్ళు అంత దూరం నుంచి రాలేమండి అన్న మాటకి మేము వాళ్ళ దగ్గర నుంచి పిక్ చేసుకొని మళ్ళీ మేము తీసుకొని వాళ్ళ దగ్గరికి పిక్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ చేస్తాము. అంటే రైతులకు కూడా ఒక నమ్మకం కుదిరితే వాళ్ళు కూడా పంట పండించే వైశాల్యాన్ని కూడా పెంచుకుంటారు. ఇక్కడ మనకి వెనక కనిపిస్తున్నారు కదా, ఈ రిటైర్డ్ అయినటువంటి వీళ్ళంతా ఉద్యోగులు, వీళ్ళందరూ నిన్నటి నుంచి సాయంత్రం నుంచి మాకు ఇక్కడ సహకరిస్తూ మీరు బాగా చేయండి, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మాకు ఆరోగ్యం కావాలి అంటే మేము ఫీల్డ్ ట్రిప్స్ కూడా నమ్మకం అంటే ఆర్గానిక్ కూడా నమ్మకం లేదని అంటే సార్ వాళ్ళకి చెప్పాం, మీరు ఒక 15-20 మంది ట్రిప్గా చేసుకోండి, దగ్గరలో ఉన్న ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళండి. ఎందుకు నేను చూసాను వీళ్ళ ఫామ్ మీది చూశాను, చాలా మీరు చూసారు నమ్మకం వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పాలి అని ఒక నమ్మకం ఉండాలి. మీరంటే చూసారు కదా అంత గట్టిగా చెప్పగలుగుతాం. మేము వాళ్ళని ఇన్వైట్ చేస్తే ఏం చెప్తున్నామంటే మీరు ఒక నెలకు సరిపడే ఆకుకూరలకు పెట్టుబడి పెడితే రైతులకు కూడా మేలు అవుతుంది. ఆ ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళు కొనుక్కుంటారు. అది చూసి మళ్ళీ ఎక్కువ మంది ఇదే వ్యాపారం లాగా వ్యవసాయం కూడా ఒక వ్యాపారమే, ఒక ఆర్థికంగా కల్తీ లేని వ్యాపారం. ఎవరైనా చేయాల్సిందే. బిజినెస్ అనేది డబ్బుల కోసమే కదా ఏ చేసినా. కల్తీ లేని ఆరోగ్యకరమైన బిజినెస్ అనేది మీ దగ్గర. చాలామంది ఏమంటారంటారంటే ఆరోగ్యం దీనికి టెస్ట్లు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, ఎట్లా అది ఇది అని అంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే మనకు ఎలా రోగాలు రావు, భూమి ఆరోగ్యంగా ఉంటే కూడా రావు. సో న్యాచురల్గా ఉండేటటువంటి ఫెర్టిలైజర్స్ వేసుకుంటూ చేసుకుంటే బాగుంటుందని మా బ్రదర్ చెప్పండి. బీజేపీ కిసాన్ మోర్చా రైతు సంఘం. నేను ఈరోజు ఇక్కడ ఈ జరిగే కార్యక్రమానికి రాత్రి కలిసి రావడం స్వచ్ఛందంగా ఇప్పుడున్న బ్యానర్ గార్డ్ నుంచి గ్రామ భారతి బ్యానర్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి మొత్తం దగ్గర హెల్ప్ చేశాము. మాకు అవకాశం దొరకడం అదృష్టం. ఎందుకంటే మేము కోరేది రైతు కుటుంబం నుంచి వచ్చాము. మేము రైతు పరంగా మా భూముల్లో పంటలు పండిస్తే ఈరోజు ఏ పంట పండకుండా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే ఇక్కడ ఉన్న నిస్సారమైపోయిన భూములు అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే రసాయనిక ఎరువులు వాడటం వల్ల అయిపోయినాయి. అలా అని చెప్పి మరి రసాయనిక ఎరువులు వాడటానికి రైతు ఎందుకు ముందుకు రావట్లేదు, మనకి ఆర్గానిక్ ఎందుకు రావట్లేదు అంటే రైతు వ్యవసాయం చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో రైతు దానికి రావాలంటే ఇబ్బందులు ఉన్నప్పుడు
ఇక్కడున్న మన ప్రజానికం కానీ మనం తినేవాళ్ళం కానీ మనం అందరం కూడా రైతులకు హెల్ప్ చేయాలి. ఏ విధంగా హెల్ప్ చేయాలంటే రైతులకి వాళ్ళని మోటివేట్ చేసే విధానంలో నీ పంట నువ్వు పండించుకో, నీది నువ్వు తినడానికి వాడు ఫస్ట్, దాంతోపాటు నలుగురికి ఇవ్వు. అలాగే మనము కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఒక రైతుని తీసుకొని ఒక రైతు ఎకరానికి సరిపోయే మనం హెల్ప్ చేయగలిగితే నిజంగా ఈ భారతదేశంలో రైతు అనేవాడే రాదు. ఆ రైతు అనేవాడు బాగుంటే మనమందరం బాగుంటాం. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా రైతు అనేవాడి దగ్గర నుంచి ముందుకు వచ్చినాక పోయి మనం ప్రత్యాయానం చూసుకునే కానీ అసలు రైతు అనేవాడి దగ్గర నుంచి మనం కరెక్ట్గా దాన్ని ఇవ్వగలిగితే ఆ రైతే రాజు. కాబట్టి ఆ రైతుని మనం అందరం కలిసి కూడా రైతుని ఎంకరేజ్ చేయాలి. రైతు ముందుకు పోవాలంటే ఈ సేంద్రియ వ్యవసాయానికి మనం అందరం సహకరించాలి. ఖచ్చితంగా ఎక్కువ అవుతుందండి. ఎందుకు అవుతుందంటే పెస్ట్ కంట్రోల్లో వచ్చి 40 బస్తాలు పండిస్తాం రసాయనాలతోని, ఇక్కడ వచ్చేసరికి 20 బస్తాలు పండిస్తాం. 20 బస్తాల్లో అర కేజీ తింటాం. దీనికి ఉన్న క్వాలిటీ, దీనికి మనకు పోయిన ప్రతిదీ మనలో మన ఆరోగ్యానికి సంబంధించింది ఉంటుంది. అదే పెస్ట్తో వచ్చింది ఏదైనా సరే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వస్తుంది. అక్కడికి పోయి లక్షలు ఖర్చు పెడతాం. కానీ ఇక్కడ మీరు అన్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనం ఇవ్వాల్సింది ఏంటి, కేజీ బియ్యానికి మామూలుగా 40 రూపాయలు ఉంటే 80 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. ఎందుకు అంటే ఈ 80 రూపాయలతో తిన్నాక ఆ రోగం హాస్పిటల్ పోవాల్సిన పని లేదు. అవునండి, ఖచ్చితంగా అదే. ఇప్పుడు రైతు మీరు ఈ విధంగానే చేయగలిగి అందరి రైతుల్ని కూడా కనీసం గ్రామానికి ఒక 5 రైతులు 10 మంది రైతులు తీసుకోగలిగితే ఈ కార్యక్రమం చాలా గొప్పది. భారతదేశంలో ఉన్న ప్రతి మన పౌరుడు, ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడున్న పిల్లలకి, చిన్న పిల్లలకి షుగర్, చిన్న పిల్లలకి బీపీలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మనం తినే తిండిలోనే ఉన్నాయి. ఇప్పటి నుంచే మనం అన్ని చూసుకోవాలి. దానికి మా నుంచి కూడా మేము రైతు సంఘాల నుంచి కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తున్నాం. వెళ్ళి కలుస్తున్నాం రైతుల్ని. ఆల్రెడీ ఈరోజు ప్రత్యాయనం ఏం కోరుతాడు, ఖచ్చితంగా గో ఆధారిత వ్యవసాయం చేయమంటారు. గోవులు ఫ్రీగా ఇస్తామంటారు. గో ఆధారిత వ్యవసాయంలో మా నుంచి సపోర్ట్ చేస్తామంటారు. ఇవాళ మందు కట్టడం కూడా తగ్గించిన కారణం కూడా అదే. ఎందుకనంటే దీని వాల్యూ లేదు, దీన్ని తగ్గించేస్తాను, దీంతో సంబంధం లేదు, మనం గో ఆధారిత వ్యవసాయానికి పోవాలి. రైతులందరం కూడా ఎరువుల నుంచే చేసుకోవద్దు, ఈ ఎరువులను తీసుకోవద్దనే ఉద్దేశంతోనే ఇవన్నీ నానో టెక్నికల్లో కూడా చాలా తగ్గించాల్సి వచ్చింది. 20 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు. అవునమ్మా, ఖచ్చితంగా ఇది మీలాంటి వాళ్ళు దీని ప్రత్యాయనం కోసం పోరాటం అనేది కూడా మాకు చాలా సంతోషం. దాని నుంచి మేము కూడా ఖచ్చితంగా ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కడ పిలిచినా నా నుంచి నా ఎవరో వచ్చారు కస్టమర్ అడిగారు, అది తినేసేయచ్చు. దాంతో పాటు కాఫీ కానీ అలా ఏమైనా డ్రింక్స్ ఇచ్చినా దీంతో పాటు తాగేయచ్చు. థ్యాంక్ యూ. భలే స్మెల్ వస్తుందండి, చాలా స్మెల్ వస్తుంది. ఈటబుల్ గ్లాస్. ఇందులో మనం డ్రింక్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తింటాం కదా, అలాగే ఇందులో కాఫీ కానీ టీ కానీ లేకపోతే డ్రింక్స్ కానీ ఏవి ఇచ్చినా కరగదు. దీంతో తినేయచ్చు, తాగేయాక తినేయచ్చు. ఎంత బాగుంది. ఫైబర్ కంటెంట్ దీంట్లో అరౌండ్ 70%. మిల్లెట్స్ తినాలంటే అన్నం తినలేదు క్రీమ్ వస్తుంది. ఇది అనుకోండి చాలా పడుతుంది. ఇది రెండు ఇది నారాయణ కాదు. వరి వచ్చేసి హైట్ వస్తుంది, అంత హైట్ వస్తుంది. ఇది మనకి మైక్రోన్యూట్రియన్స్ దీంట్లో
నారాయణ కాలం వీటిలో గొప్ప వేరే వాటికి వీటికి గింజల నుంచి కూడా బియ్యం నుంచి కూడా మనకు వస్తాయి. మామూలుగా దీంట్లో మనకు రావు, కానీ నవరాలు మనం గింజలు బియ్యం వేసినా కూడా మనకు వస్తాయి. అంత దాంట్లో శక్తి ఉందని జర్మినేషన్ పవర్ ఎక్కువ. సిద్ధం లేదు. ఏంటి సార్ ఇది? యాక్చువల్లీ అందరూ మనం టీ కాఫీలు తాగుతుంటాం కదండి, అందులో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. అది యాక్చువల్ హెల్త్కి అంత మంచిదేం కాదు. అవును, ఇది మన ఏన్షియంట్ మన పూర్వీకులు ఏవైతే మూలికలు వాడారో ఆ మూలికలతో తయారు చేసినటువంటి టీ. ఇది స్పెషల్ ఏంటంటే ఇందులో 24 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే మనందరికీ మాక్సిమం తెలిసినటువంటి ఇంగ్రీడియంట్సే అశ్వగంధ, శతావరి, అర్జున, ఎస్కిమోదు, కుప్పలి, ఈ రకంగా 24 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మనకి. వీటిని తీసుకోవడం వల్ల ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే లేదో వాళ్ళకి త్వరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. మీరు ఏదో బ్లైండ్గా నమ్మటం కాదు, ఇది మీరు ఆచరించి చూడండి. ఆడవాళ్ళు అయితే 25 డేస్, జెంట్స్ అయితే 90 డేస్. ఇది శుచి శుభ్రంతో ప్రతి ఒక్కరూ ఆచరించండి. దాని యొక్క ఫలితాలు మీకే తెలుస్తాయి. మీకు తెలిసిన తర్వాత వేరే వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని వారు తెలియజేయడం జరుగుతుంది. స్ఫూర్తి కుటుంబంగా ప్రపంచం మొత్తం మానవత్వంతో ఉండగలిగితే ప్రపంచం మొత్తం ఒకే గొడుగు కింద ఉండే అవకాశం ఉంటుంది అని గురుగారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇష్టం. ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ప్రతిదీ కూడా మన ఇంట్లో ఆరోగ్యం కోసం ఆయిల్ దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆర్గానిక్, మందులు లేకుండా, పురుగు మందులు వేయకుండా పండించిన పంటని మనం అందరం కూడా వాడాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ వాడాలి. కాబట్టి ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి దీనికి ప్రతి వారం కూడా ఆదివారం, ప్రతి నెల ఫస్ట్ ఆదివారం వచ్చి ఖమ్మం ప్రజలందరూ కూడా ఇక్కడ కొనుగోలు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనందరూ ఆరోగ్య ఖమ్మంగా తీర్చిదిద్దాలని చెప్పి మా ఉద్దేశం.
దానికే మాధవి గారు, అలాగే నాగేశ్వర గారు, అలాగే మా ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఇట్లా ఆర్గానిక్ పెడదామమ్మా, 2 రాష్ట్రాలే కాదు ప్రతి రాష్ట్రం నుంచి కూడా మన దగ్గరికి వస్తారు, ఎగ్జిబిషన్ లాగా పెడదాం ఆర్గానిక్ అని అడిగారు. దీన్ని మేము ఇవ్వడం జరిగింది వారికి. ఖచ్చితంగా ప్రజల కోసం కాబట్టి ఏదైనా సరే ప్రజల కోసమే మనం చేస్తాం కాబట్టి ప్రజల ఆరోగ్యం కోసం దీన్నేమో ఇవ్వటం జరిగింది. అలాగే ఖమ్మం ప్రజలు, నగరం ప్రజలందరూ కూడా, ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.